పిల్లలు మెచ్యూర్ అయిన తర్వాత ప్రతి నెల పెయిన్ చెప్తున్నారు అనంటే, మీరు దాన్ని నెగ్లెక్ట్ చేయొద్దు. అది అలా నెగ్లెక్ట్ చేస్తే ఒక్కొక్కసారి సివియర్‌గా మారిపోయి, మనం మందులకు గూడా తగ్గని ఆపరేషన్ చేసే కండిషన్ దాకా ఒక్కొక్కసారి ఎళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. సో, దానివల్ల ఇమ్మీడియేట్‌గా డాక్టర్‌ని ఒకసారి కన్సల్ట్ అయితే, అది ప్రైమరీ డిస్మెనోరియానా? సెకండరీ డిస్మెనోరియానా? అంటే ఏ కారణం లేకుండాగానే పెయిన్ ఒస్తుందా? అది తగ్గిపోయే ఛాన్సెస్ ఉన్నాయా? మరి కారణం వల్ల పెయిన్ వస్తుందా? దానికి ఎలాంటి మెడిసిన్ వాడాలి? ఎలాంటి ట్రీట్మెంట్ చేయాలి? అనేది డాక్టర్స్ చూసి చెప్తారు. ఒక్కొక్కసారి ఆ పెయిన్‌ని నెగ్లెక్ట్ చేస్తే మళ్ళీ ఫ్యూచర్‌లో ప్రెగ్నెన్సీ రాకపోవడానికి కూడా ఎండోమెట్రియోసిస్ కానీ, అడినోమయోసిస్, చాక్లెట్ సిస్ట్ ఇలాంటి ప్రాబ్లమ్ ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీలో కూడా ఫ్యూచర్‌లో ప్రాబ్లమ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో, ఈ డిస్మెనోరియా ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు దాని గురించి ఖచ్చితంగా డాక్టర్‌తో డిస్కస్ చేయాలి, మాట్లాడాలి. మీ బేబీకి ఎలాంటి ప్రాబ్లమ్ వల్ల పెయిన్ వస్తుందో తెలుసుకోవాలి. దానికి తగిన ట్రీట్మెంట్ వాడుకోవాలి. పెయిన్ వస్తుంది గదా! అలానే భరిద్దామని కొంతమంది డ్యూటీలు ఆఫ్ పెడుతూ ఉంటారు. భరిస్తూ ఉంటారు. అంత భరించాల్సిన అవసరం లేదు. రీజన్ ఏంటో తెలుసుకోండి. చిన్న మినిమల్ మెప్టాల్ స్పాస్ లాంటి సైక్లోపామ్, మినిమల్ పెయిన్ కిల్లర్స్ నెలకొకసారి, ఎప్పుడో ఒకసారి వాడడం వల్ల నష్టమేమీ లేదు.